లలితా ఘాట్. ఈ లలితా ఘాట్కు మటుకు మీరు తప్పనిసరిగా వెళ్ళాలి. రేపు ఫ్రీ టైం ఉందన్నారు మీకు, కొంచెం మీకు ఫ్రీ టైంలో ఆ లలితా ఘాట్కి తప్పక వెళ్ళి 10 నిమిషాలన్నా అక్కడ ధ్యానం చేయండి. అక్కడ మీరు పొందేటువంటి అనుభూతి చాలా గొప్పగా ఉంటుంది. ఆ లలితా ఘాట్ విశేషం ఏంటంటే, భాస్కరాచార్యులు అనేటువంటి ఒక ఆయన లలితా సహస్రనామానికి వ్యాఖ్యానం రాశారు. ఆ వ్యాఖ్యానం రాస్తూ 64 కోటి యోగిని గణసేవితాయై నమః అన్న మంత్రానికి 64 కోట్ల మంది యోగినులు చేత పూజింపబడేటువంటి తల్లి అని వ్యాఖ్యానం రాశారు. ఇక్కడ కాశీ పండితులు, ఆయన దక్షిణ దేశం నుంచి వచ్చిన ఆయన, ఇక్కడ కాశీ పండితులందరూ ఆయన్ని వెటకారం చేశారు. ఏంటి 64 కోట్ల మంది యోగినులు ఉన్నారా, నువ్వు చూసావా, ఏది వాళ్ళ పేర్లు చెప్పు అన్నాడు అని వెటకారం చేశారు. చేస్తే ఈయన ధ్యానంలో కూర్చొని అమ్మని ప్రార్థించాడు. అమ్మ, వీళ్ళందరూ ఇలా అంటున్నారమ్మా, వీళ్ళందరి పేర్లు చెప్పమంటున్నారమ్మా, ఏం చెప్పను అన్నాడు. అంటే ఆవిడందిట లలితమ్మంది వాళ్ళందరినీ సాయంత్రం కాశీ దగ్గరికి, అక్కడికి గంగ ఒడ్డుకి రమ్మను, వాళ్ళకి చూపిద్దు కానివి అని. సరే ఈయన చెప్పాడు, అమ్మ చెప్పిందిగా, ఈయన చెప్పాడు, రా అమ్మ అందరు రండి కాశీ దగ్గరికి రండి. ఆ గంగ ఒడ్డుకు వచ్చారు. ఆ గంగ ఒడ్డున కూర్చున్న తర్వాత ఈయన ధ్యానంలో కూర్చుని 1,000 కోటి యోగిని గణసేవితాయై నమః అంటూ అమ్మని పిలవటం మొదలెట్టారు. పిలిస్తే అంతలో ఈ 64 కోట్ల మంది యోగినులు కూడా వాళ్ళ గోత్రాలు నామాలు చెప్తూ ఒక్కసారి పలకటం మొదలెట్టారట. ఎంత సౌండ్ వస్తుంది అది, 64 కోట్ల మంది ఒక్కసారి అంటుంటే ఇక్కడ కూర్చున్నటువంటి పండితుల చెవులు పగిలిపోతున్నాయి. వాళ్ళందరూ భాస్కరాచార్యుల దగ్గరికి వచ్చి, స్వామి మాది పొరపాటు అయింది, వద్దు ఉపసంహరించు, అమ్మని శాంతపరచు అని చెప్పి ఆయనకి నమస్కారం చేసుకున్నారు. చేసుకుంటే అమ్మ తన పరువు దక్కించిందని భాస్కరాచార్యుల వారు కాశీలో 2 ప్రతిష్ఠ చేశారు. ఒకటి ఆ లలితా ఘాట్లో లలితాదేవి చిన్న విగ్రహం, ఇంత విగ్రహం ఉంటుంది, లలితాదేవి విగ్రహం ఒకటి ప్రతిష్ఠ చేశారు. రెండోది అన్నపూర్ణ దేవాలయం. మీరు అన్నపూర్ణ దేవాలయాన్ని దర్శించుంటారు. అక్కడ లోపలికి వెళ్తుంటే కుడివైపున యంత్రేశ్వరుడు అని ఒక విగ్రహం, ఒక శివలింగం ఉంటుంది. దాని మీద శ్రీచక్రం చెక్కబడి ఉంటుంది. శ్రీచక్రం ఉన్నటువంటి శివలింగం కాశీలో అదొక్కటే. అది భాస్కరాచార్యుల వారు ప్రతిష్ఠ చేశారు. అమ్మ తన పరువు కాపాడి ప్రత్యక్షంగా అక్కడ సాక్ష్యం చెప్పింది అన్నటువంటి కృతజ్ఞతగా ఆయన పెట్టినటువంటి విగ్రహం అన్నమాట. ఈ యంత్రేశ్వరుడి దగ్గర ఒకటి, ఈ లలితా ఘాట్కి మీరు కంపల్సరీగా వెళ్ళి ఒకసారి కొంచెం సేపు ధ్యానం. ఈ లలితా ఘాట్ దగ్గరికి ఒక అమ్మాయి నాకు పరిచయం చేసింది, లలితా ఘాట్ ఇక్కడే ఉంటుంది రండి అని. కాశీ వచ్చిన కొత్తల్లో తీసుకెళ్ళింది అమ్మాయి. అక్కడ తీసుకువెళ్ళి ఇదే లలితా ఘాట్ అంది. అక్కడ లోపల గుళ్ళోకి వెళ్తే అది ఎలా ఉంటుందంటే చిన్న ఒక గది గుహలాగా ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళి కొద్దిసేపు ధ్యానం చేసుకుందామని వెళితే ఆ వాకిట్లో ఒక సాధువు కంట్రోల్లో ఉంది ఆ గుడి. దానికి తాళం వేసేసి ఆ సాధువు కాలు మీద కాలేసుకుని వాకిట్లో ఇలా పడుకుని ఉన్నాడు. లోపలికి వెళ్ళటానికి చూస్తుంటే ఇక్కడ వాళ్ళు చెప్పారు, ఆ సాధువు దగ్గర తాళం ఉంటుందండి అన్నాడు. ఆయన అడిగా, బాబు తలుపు తీస్తావా ఒకసారి, లోపలికి అమ్మని దర్శనం చేసుకుంటాను. అతను చాలా కేర్లెస్గా, చాలా పొగరుగా, ఇప్పుడు నేను బయట నుంచి దండం పెట్టుకుని వెళ్ళిపో అన్నాడు. ఏం మాట్లాడతాం అతనితో? సరే వాకిట్లో కూర్చుని అక్కడే కూర్చుందాంలే అని బయట కూర్చున్నా. అతనికి ఏం మనసు కలిగిందో, అతను వచ్చి తలుపు తాళం తీసి రా లోపలికి రా అని ఆ లోపల ఒక చక్కని కూర్చోటానికి ఒక ఆసనం ఏర్పాటు చేశాడు. ఏమిటా ఆసనం? ఈ అట్టపెట్టెలు ఉంటాయే, ఈ అట్టపెట్టెలు మడత పెట్టేస్తే ఆ కార్డ్బోర్డులు అది ఒకదాని మీద ఒకటి వేసాడు అన్నమాట. మెత్తగా ఉన్నాయి, చాలా బాగుంది, పరుపులాగా ఉంది అది. దాని మీద కూర్చొని ధ్యానం చేసుకో అన్నాడు. సరే ధ్యానం చేసుకుంటూ ఉన్నా. సాయంత్రం పూట ధ్యానం చేసుకుంటున్న తర్వాత ఒక అరగంట తర్వాత వచ్చి, అమ్మ ఏమంటుంది అన్నాడు. అమ్మ ఇక్కడ హోమం చేయమంటుందయ్యా అన్నా నేను. రేపు పూర్ణిమ, ఈరోజు అర్ధరాత్రికి వచ్చేసి ఇక్కడ హోమం చేయి అన్నాడు. అర్ధరాత్రి కాశీలో లలితా ఘాట్లో జనం ఉండరు అసలు, ఎవ్వరు, నిర్మానుష్యంగా ఉంటుంది. ఇప్పుడే మామూలుగా తక్కువగా ఉంటారు జనం, నిర్మానుష్యంగా ఉంటుంది. అర్ధరాత్రి వచ్చి హోమం చేయమంటున్నాడు,
ఇక్కడ బోళ్ళు మంది సాధువులు ఏదో అర్ధరాత్రి ఏదో క్షుద్ర ప్రయోగాలు అవన్నీ చేస్తారంటున్నాడు, ఈయనొచ్చి హోమం చేయమంటున్నాడు ఏంటి. సరే మా ఆవిడికి ఫోన్ చేశా. ఆవిడకి ఫోన్ చేసి ఏమో ఇలాగ ఆయన అర్ధరాత్రి వచ్చి హోమం చేయమంటాను. నా ఉద్దేశం ఏంటంటే అర్ధరాత్రి పూట హోమోకండి, మీకు ఎందుకు వచ్చిన గొడవ, వద్దులే మీరేదో చేసుకోండి అంటుంది అనుకున్నా. ఆవిడంది ఏదో ఎరగతీస్తా అన్నావుగా కాశీపోయి మళ్ళీ భయపడతావు ఎందుకు, వెళ్ళి చెయ్యండి. ఆవిడే అసలు వెనక్కి లాగుతుందేమో అనుకుంటే ముందుకు నెట్టింది. సరే ఇక తప్పదనుకొని ఈ హోమానికి కావలసిన సామాన్ అంతా ఒక బ్యాగ్లో పెట్టుకొని గుడివాడ నుంచి ఒక అతను ఈ నాతో పాటు ఉండటానికి సహాయంగా ఉండటానికి ఒక ఆయన వచ్చాడు. ఆయన వెంటేసుకుని రాత్రి 11:30కి ఆ ఘాట్ దగ్గరికి వెళ్ళా. అప్పటికి నా ఉద్దేశం ఏంటి, వాడు తలుపు తాళం వేసి ఉంటే వెనక్కి తిరిగి వచ్చేద్దామనే. సరే అక్కడికి వెళ్ళి అతనికి ఫోన్ చేశా. నేను వస్తున్నాను, ఉండు అక్కడే ఉండు అన్నాడు. ఓర్ని దుంపతేగా నువ్వు వస్తానన్న అంటున్నావురా అనుకొని సరే కూర్చుంటే వచ్చాడు. 11:30కి వచ్చి లోపల అన్నీ ఏర్పాటు చేశాడు. అక్కడ హోమగుండం అది ఏర్పాటు చేశారు. నెయ్యి అవన్నీ నేను తీసుకెళ్ళాను. కూర్చుని హోమం చేద్దాం అనుకుంటే ఏ మంత్రంతో చేయాలి హోమం ఆయన అడిగా. సాధుని ఏ మంత్రంతో చేయమంటావా, చేయమన్నావిడే చెప్తుందిలే కూర్చో అన్నాడు. సరే కూర్చున్నా, ఏ మంత్రం జ్ఞాపకం వస్తే అది చేద్దాంలే అని కూర్చున్నా. ఇంతలో 12 గంటలకి అతను ఆ గదికి తాళం వేసేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ రాత్రిపూట హోమం చేస్తుంటే పోలీసులు పట్టుకుంటారు, అందుకని నేను మళ్ళీ వస్తాను, నువ్వు కూర్చొని హోమం చేసుకో అన్నాడు. గజగజలాడిపోయా నేను. వీడి అర్ధరాత్రి హోమం చేయటం, ఈయనేమో తలుపు తాళం వేసుకెళ్ళిపోయాడు. అసలు ఏం చేయాలి ఏంటనుకుని సరే ఏదైతే ఇక మొండి ధైర్యం వస్తుందిగా, ఇక తప్పించుకోవడానికి లేనప్పుడు మొండి ధైర్యమే. సరే వీడిని కూర్చోబెట్టి అరే బాబు మొదలెడదాం పట్టరా అనుకొని వనదుర్గ మహామంత్రంతో హోమం మొదలెట్టిన ఒక అరగంటకి ఈ ఎడం కాలు లాగేయటం మొదలెట్టింది విపరీతంగా. అలా ఇలా కాదు, ఈ పాదం పట్టుకుని ఎవరో ఇలా తిప్పేసినట్టుగా విపరీతమైన నొప్పి వస్తుంది. ఎప్పుడు నా కాళ్ళ నొప్పులు అవి లేవు నాకు, అసలేమి ఈ సయాటిగా బోయాటిగా అంటారు, అవేమీ లేవు నాకు. అసలు ఇదేమిటి ఇంత నొప్పి వస్తుంది అనుకుని తట్టుకోలేకపోయా. అమ్మా ఏమిటమ్మా నువ్వు రమ్మన్నావు హోమం చేయమంటున్నావు, నువ్వు హోమం చేయమంటూ ఈ నొప్పి ఏమిటమ్మా అంటూ గిలగిల్లాడిపోయా. ఆ నొప్పి దగ్గర ఒక 10-15 నిమిషాలు ఉన్నట్టున్నది. ఇక భరించలేక కళ్ళు మూసు కూర్చుంటే అప్పుడు ఈ గది నిండా కూడా మిణుకులు పురుగులు ఉంటాయి. మిణుకులు పురుగులు అంటారు వాటిని. అవి కాంతి వెదజల్లుతూ ఉంటాయి. ఆ కాంతి పురుగులు గదిలో 1-2 అలా మిణుగులు పురుగులు కనబడ్డట్టు అనిపించాయి. ఇవి మిణుగులు పురుగులా అనుకుంటూ ఇక కళ్ళు మూసుకున్నా. నాకు ఒళ్ళు తెలియటల్లా. మంత్రం జరుగుతోంది, హోమం జరుగుతోంది, కళ్ళు మూతలు పడిపోయాయి. ఆ గదిలో లైటింగ్ ఈ మిణుగులు పురుగుల కాంతి విపరీతంగా పెరిగిపోవటం మొదలెట్టింది. ఇందాక 1-2 ఉన్నవి కాదు, కొన్ని వేల కాంతులు అలా మిణుగులు పురుగులు ఎదుగుతున్నాయి. అప్పుడు అమ్మ చెప్తోంది, వాళ్ళు సూక్ష్మ శరీరులు, నువ్వు చేస్తున్న హోమాన్ని చూడటానికి వచ్చిన సూక్ష్మ శరీరులు వాళ్ళు. ఆ మినుగులు పురుగుల లాగా ఆ లైట్ లాగా మీకు కనపడుతున్నారా అని చెప్తోంది. అలా హోమం చేస్తూ కూర్చున్నాను. ఈ పక్కనున్న కుర్రాడిని చూస్తేనేమో వాడు కళ్ళు మూసుకుని ఇలా హోమద్రవ్యం వేస్తున్నాడు. ఇక కొంచెం సేపు అయిపోయేప్పటికీ గంగ పొంగి గదిలోకి వచ్చేసినట్టుగా భావన కలిగింది. అప్పటికి టైం 4:30. ఈ సాధు వచ్చి తలుపు తీశాడు, అమ్మవారికి అభిషేకం చేశాడు. చేసి ఎలా ఉంది అన్నాడు. ఎలా ఉంది ఏమిటిరా బాబు, ఇదేమిటి, ఇదెక్కడ అనుభవం, ఇదెక్కడ గొడవ అని ఈ పక్కన కూర్చున్న వాడిని అడిగా. ఎరా నీవేలాగుందిరా, నీకెట్టా ఉంది? ఏమో స్వామి నాకు తెలియలేదు, నేను ఇలా హోమం వేస్తుంటే ఎవరో వచ్చి నా చేతిలోంచి తీసుకెళ్ళిపోతున్నట్టుగా ఉంది, ఈ గంగ ఉప్పొంగిపోయినట్టుగా ఉంది, గదిలోకి వచ్చింది అన్నారు. అది అద్భుతమైన అటువంటి అనుభవం. ఆ సాధు అన్నాడు ఏముందంటే, అబ్బా చాలా బాగుందయ్యా హోమం ఉంది. అలా కాదు, ఇక్కడ 108 రోజులు ఉండు నువ్వు కాశీలో, ఇంకా తెలుస్తుంది అన్నాడు. ఫస్ట్ టైం కాశీ వచ్చినప్పుడు ఇక జన్మలో రావద్దు అనుకున్నా. తర్వాత 9 రోజులు ఉన్నా. తర్వాత 40 రోజులు. ఇప్పుడు ఈయన 108 రోజులు వేశాడేంట్రా బాబు అనుకున్నా. ఆ 108 తర్వాత
1000 రోజులు వరుసనే చండీ హోమం చేశాయి ఈ కాశీలో. 3.5 సంవత్సరాలు అక్కడ ఒకటే ఏకధాటిగా ఉండి అమ్మ ఎందుకు చేయించిందో చేయించింది ఇలా ప్రతి క్షణంలోనూ అనుభవం ఇస్తూ ఉంటుంది.